హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మధు ఎటు బయలుదేరుతుంది బ్యాగ్ తీసుకుని అనుకుంటున్నారా? ఈరోజు మేము తిరుపతికి వెళ్ళాలండి. అందుకోసమని నేను మా అత్తయ్య ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరుతున్నాము. మా మామయ్యని చూసారా, కొబ్బరికాయ కొడుతున్నారు వెహికల్స్ ముందు. తీర్థయాత్రలు వెళ్ళే ముందు అలా కొబ్బరికాయ కొడితే జాగ్రత్త వెళ్ళొస్తామని ఒక నమ్మకం కదా, అందుకనేసి ఇంకా మేము బైక్లోనే వెళ్ళట్లేదండి తిరుపతికి, ట్రైన్లో వెళ్తున్నాము. మా మామయ్య గారు రావట్లేదు, ఆయన మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికని వచ్చారు స్టేషన్కి. ఇంకా మేము సెకండ్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసాము. ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుందంట. ఇంకా మేము లగేజ్ కౌంట్ చేసుకుంటున్నాము ఒకసారి ఎన్ని ఉన్నాయనేసి, ఎందుకంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కౌంట్ చేసుకుంటే గుర్తుంటాయి కదా అనేసి, ఏం మిస్ అవ్వకుండా. ఇంకా బ్యాగ్లో ఏంటంటే టికెట్స్ అన్నీ ఉన్నాయి, ఒకే దగ్గర పెట్టేసుకుందామని చెక్ చేసుకుంటున్నాము. పేపర్ ప్లేట్స్ ట్రైన్ ఎక్కెక్క తినడానికి అనేసి. పిల్లలు చూసారా ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో. ఖుషి పాప చాలాసార్లు ఎక్కిందండి ట్రైను, కాకపోతే తిరుపతికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అసలు మాకు టైమే తెలియలేదు. టైం 7:30 అవుతుందండి. వీళ్ళందరూ తినేస్తున్నారు. నేను పుష్పాపని ఎత్తుకొని వీడియో తీస్తున్నాను, మళ్ళీ అందరినీ తిననివ్వదు కదా అనేసి ఎత్తుకున్నాను. మేము ఎర్లీ మార్నింగ్ 3:30కే దిగిపోతాము, అందుకనేసి తొందరగా తినేస్తున్నారు. ఇంకా వాళ్ళు తినేసాక శ్రవంతి నేను ఇద్దరం తింటున్నాము, అత్తమ్మ మాకు వడ్డిస్తున్నారు. ఇంకా నేను తిన్నాక పుష్పాపకి తినిపించాలి, తను స్నాక్స్ తింటుంది ప్రస్తుతం. మేము డిన్నర్ కోసం అనేసి అన్నము, చపాతి, టమాటా చట్నీ, బీరకాయ కర్రీ, పప్పు ఇవి తీసుకెళ్ళాము. ఇవన్నీ అత్తమ్మ శ్రవంతి ఇద్దరు కలిసే చేశారు. నేను ఆ టైంలో ఇంటికి వెళ్ళలేదు, నాకు కొంచెం ఇంటి దగ్గర పని ఉండే. ఇంకా వచ్చేసామండి తిరుపతికి, దిగిపోయాము. ఇప్పుడు ఇంకా లగేజ్ అంతా మళ్ళీ కౌంట్ చేసుకుంటున్నారు, అన్నీ తీసుకొచ్చామా లేదా అనేసి. పాప ఇంకా లేవలేదు, నేను ఎత్తుకొని ఉన్నాను. గుడ్ మార్నింగ్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ బిల్డింగ్, ఇదే అండి విష్ణు నివాసము. ఇది మనం రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడే మనకు దర్శనానికి కావాల్సిన టికెట్స్ ఇస్తారంట, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వెళ్ళేసరికి టికెట్స్ ఇలా కాదు, అక్కడ కింద క్యూ లైన్ ఉంది, అక్కడ నిలబడాలని చెప్పారు. అందరు దిగుతున్నారు కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో, అక్కడే. ఇంకా మేము కూడా వెళ్ళి ఆ క్యూ లైన్లో నిలబడ్డాము. మాకు టికెట్స్ దొరకడానికి కరెక్ట్గా 1.5 అవర్ పట్టిందండి. ఆ టైంకి ఓన్లీ 7,000 టికెట్సే ఇస్తారంట. తర్వాత ఆపేశారు. ఏంటండి ఆపేశారు అని అక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అలా చెప్పారు మాకు. తర్వాత మేము మాకు బస్సెస్ దొరకలేదు, ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్తున్నాము కొండపైకి. ఇక్కడ చూసారా గరుత్మంతుడి విగ్రహము, లైటింగ్ అది ఎంత బాగా కనిపిస్తుంది. ఆ విగ్రహం వెనకాలే చంద్రుడు ఉన్నాడు చూడండి, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఈ వీడియోని నేను యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా మర్రి వాళ్ళు కొండపైకి కాలినడకన ఎక్కొస్తామనేసి దేవుడికి మొక్కుకున్నారంట, కానీ వాళ్ళు మాతో పాటే వస్తున్నారు. ఎందుకు ఏంటి అనేది నేను
మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ముందు ఇక్కడ కనిపించేవి అల్పిరి శ్రీవారి మెట్లండి. మనం అలా ముందుకు వెళ్తుంటే కొండపైన నామాలు కనిపిస్తున్నాయి చూడండి. అవి అలా చూస్తూ ఉండిపోతే మనకు దేవుడిని దర్శనం చేసుకున్న ఫీలింగ్ అనిపిస్తుంది. నాకు మాత్రం అలాగే అనిపించింది. ఇక్కడ బ్యాగ్స్ చెకింగ్ ఉంటుంది. మనం మనతో పాటు తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోవాలి. బ్యాగ్స్ స్కాన్ చేస్తారు. అందులో మనం ఏమన్నా అంటే పైన కాయలో లేనివన్నీ తీసేస్తారు. వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా తీసి పడేస్తున్నారు, ప్లాస్టిక్వి. ఇక్కడ మాది చెక్ చేయడం అయిపోయిందండి. మేము వెళ్ళిపోతున్నాము ఇంకా వెహికల్ దగ్గరికి. కొండపైన చూసారా నామాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బ్యాగ్స్ అన్నీ మళ్ళీ పైన పెట్టేస్తున్నారు. కానీ వాటికి తాడు మాత్రం ఏం కట్టలేదు. అవి ఎలా ఆగుతాయో ఏంటో చూడాలి. సిద్ధు చేతిలో ఉన్న బ్యాగ్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, స్నాక్స్ అవి. ఇంకా మేము కొండపైకి వెళ్తుంటే అప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ టైంలో ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. వచ్చేసామండి తిరుమల కొండపైకి. అప్పుడు టైం 6 అవుతుంది. ఇంకా ఆ టైంలో దేవుడికి గంట కొడుతున్నారు. ఆ సౌండ్ పెద్దగా వినిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. మేము రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదండి. సడన్గా వచ్చాం కదా, అనుకోలేదు అసలు వస్తామనేసి. రూమ్స్ తీసుకోవడానికి ఇక్కడికే రావాలి. మేమందరం బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా రూమ్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు, బయట ఉన్న వాళ్ళందరూ. ఇది క్యూ లైన్స్. ఇంకా సింగిల్ పర్సన్కి ఇవ్వరంట అసలు రూమ్స్. మళ్ళీ మ్యారేజ్ అయిన వాళ్ళకే ఇస్తారంట. ఇక్కడ రాసింది చూడండి బోర్డు పైన. నేనైతే అస్సలు అనుకోలేదండి మాకు దర్శనం టికెట్స్ అయినా రూమ్స్ అయినా దొరుకుతాయి అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దర్శనానికి వెళ్ళినవి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.